ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ వీక్లో నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంతకు ముందు ఒక గ్యాప్ ఉంటుంది కదా, అదే నాగార్జున వచ్చి వెళ్ళిన తర్వాత రోజుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఒక్కొక్కరు చేశారండి అసలు మనము ఊహించలేనంత. హరీష్ అయితే నేను అన్నం తినను పో అని అలిగి కూర్చున్నాడు. ఎందుకంటే నాగార్జున జడ్జిమెంట్, బిగ్ బాస్ డెసిషన్స్ హరీష్కి అస్సలు నచ్చలేదు. అందరూ కూడా ఒక్కసారిగా ఈ ఇన్ని రోజులు దాచుకున్నదంతా, అంటే ఈ వారము దాచుకున్న గ్రజ్జంతా ఒక్కసారిగా నాగార్జున ముందు ఈ వీకెండ్లో హరీష్ మీద చూపించేశారని అనాలి. మీ హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈ నాగార్జున గారు ఎందుకు ఇలా అన్నారో తెలియట్లేదు. నేను ఎవరి మీద చెడుగా స్టేట్మెంట్స్ని పాస్ చేయలేదు. నేను అందరితోనూ ఎప్పుడు గౌరవంగా ఉన్నాను. అందరూ తిన్నారా లేదా అని ఆలోచించాను. కానీ వీకెండ్ వచ్చేసరికి అందరూ సంజనాన్ని తప్పు పడతారని ఈగర్గా వెయిట్ చేశాడు హరీష్. ఎందుకంటే సంజన అంటే తనకు అస్సలు నచ్చట్లేదు. కానీ ఒక్కసారిగా మూకుమ్మడిగా గుంపుగా హరీష్ మీద పడిపోయారు. ఒక పక్క నాగార్జున హరీష్ని తిడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా సయ్యహో అన్నారు. అంతే, హరీష్కి ఎక్కడ మండాలో అక్కడ మండింది. మన గుండంకుల్ మామూలుగా లేడు, బాగా రెచ్చిపోయాడు. గుండంకుల్ అంటే తప్పేమైంది? అలాగే సంజన అని ఫ్లోరాతో ఫ్రీ బర్డ్ అంటే తప్పే ఉంది, అవేం తప్పు మాటలు కాదు, మీరెందుకు పర్సనల్గా తీసుకుంటున్నారని ఫుల్గా సంజనాని సపోర్ట్ చేస్తూ నాగార్జున మాట్లాడేసరికి అందరికీ ఒక్కసారిగా మబ్బులు విడిపోయాయని చెప్పచ్చు. దీన్నంతటిని మనసులో పెట్టుకున్న హరీష్ నాగార్జున కాబట్టి గట్టిగా అడగలేదు, ఏడవలేడు. ఇంట్లో ఎవరేమన్నా సరే రై అంటూ ఎగురుకుంటూ వాళ్ళ మీద గొడవ పెట్టుకునే హరీష్ నాగార్జున మీద కూడా ఎగరలేడు కదా. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలాగే బొమ్మలాగా ఉండిపోయాడు. ఎవరేం చెప్తున్నా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా నాగార్జున అవకాశం ఇవ్వకపోయేసరికి హరీష్కి బాగా హట్ అవ్వడం జరిగింది. అందుకే వెంటనే మీ అందరితోనూ పెట్టుకుంటే అవ్వదు, నన్ను చాలా మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీ అందరితో ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా కష్టంగా ఉంది, దయచేసి నేనేం తినను, నా దగ్గరికి రాకండి అని చెప్పి హరీష్ అన్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఎవరైతే నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెవరైతే అందరూ వచ్చి ఇతనిని పాయింట్అవుట్ చేశారో వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చొని ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, హౌస్లో సర్వైవ్ అవ్వాలి, ఎలా ఉన్నా మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీ ఫుడ్ మానేయడం ఏంటి, మీరందరూ ఫుడ్ కోసం ఆలోచించేవాళ్ళు, అదే కదా మీ అందరూ ఫుడ్ తినాలని ఆలోచించే నేను మీ అందరికీ కూడా ఆడవాళ్ళని డీగ్రేడ్ చేసే మాట్లాడే అబ్బాయిగా కనిపించాను కదా, నాకు అది నచ్చట్లేదు. ఇంట్లో ఒకరంటే ఒకరు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాగార్జున గారు నన్ను అంటున్నారని మీరందరూ కూడా కలిసి అంటే నాకు అస్సలు నచ్చలేదు, ఈ హౌస్ అంటేనే నాకు అస్సలు నచ్చట్లేదు, దయచేసి మీరు నాకు అందరూ దూరంగా ఉండండి, నేనైతే తినను అని కూర్చున్నాడు. శ్రీజ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చి తినండి సార్ అని బ్రతిమలాడింది. అయినా కూడా నేను తిననంటే తినను అని అలిగి కూర్చున్నాడు మన హరీష్. ఈ మాస్క్ మ్యాన్ ఇంట్లోకి రాగానే చాలా షెడ్స్ చూపించాడు, కానీ బిగ్ బాస్ మీద అలిగి కూర్చోవడం అనేది నిజంగా గ్రేట్. ఏ సీజన్లోనూ ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే తనకి నచ్చలేదు, గట్టిగా అరవలేకపోయాడు, అడగలేకపోయాడు. ఎందుకంటే హౌస్ మేట్స్ కాదు అరిచి గీ పెట్టుకోవడానికి. కాబట్టి తను ఏం చేయలేక తనని తానే శిక్షించుకుంటున్నాడు అనమాట, అన్నం తినడం మానేసి. ఆ తర్వాత వంటగదిలో వంట చేస్తున్న తనుజ దగ్గరికి ప్రియా వచ్చి ఇక్కడ 5 మొసంబీలు ఉండాలి, అవి పోయినాయి, మీకు ఎలా కనిపించింది అని అడిగాడు. నాకు తెలీదు, నేను చూడలేదు అని చెప్పింది. మొత్తం అంతా వెతుక్కునేసరికి కబోర్డ్లో ఎవరో 5 మొసంబీలను దాయడం జరిగింది. మీరు ఇక్కడే ఉన్నారు, వంట చేస్తున్నారు, 5 మొసంబీలు తీసి దాస్తున్నప్పుడు మీకు అంత కళ్ళు కనిపించలేదా అని ప్రియ అడిగింది. దీంతో తనుజ రెచ్చిపోయింది. ఇక్కడే ఉన్నాం కదా అని కళ్ళు కనిపించట్లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం, మా పని అవగానే ఇక్కడి నుంచి బయటకు పోతాం, ఎందుకంటే ఇది ఓనర్స్ హౌస్, మా హౌస్ ఇది కాదు కదా, మా హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాం. వంట చేస్తున్నంతసేపు వంట మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను ఎలా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి చెప్పగలను. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా, మీరు లేవలేదు కదా, నన్ను చేయమంటారు అంటే అలా ఏం కాదు. స్టవ్ పక్కనే మొసంబీలను పెట్టాను, మీరు అక్కడే వంట చేస్తున్నారు. 5 మొసంబీలు తీస్తున్నప్పుడు కనీసం మీకు జ్ఞాపకం రావాలి కదా, ఏం చేస్తున్నారని ఒక ఐడియా రావాలి కదా. పైగా మీరు పక్కనే ఉండి వంట చేస్తున్నారు, గ్యాస్కి పక్కనే కదా నేను, స్టవ్కి పక్కనే కదా నేను ఈ మొసంబీలు పెట్టడం జరిగింది. 5, 1 కాదు 2 కాదు, 5 మొసంబీలు దాస్తున్నప్పుడు అక్కడ ఆ పర్సన్ తచ్చాడే ఉంటారు. కాబట్టి మీరు గెస్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా అంటే తనుజకి ప్రియకి ఆ విధంగా పెద్దగా గొడవ జరగడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత
సంజనయే ఈ దొంగతనం చేసి ఉంటుందని అందరూ కూడా అనడం జరిగింది. అక్కడ ఏదో నన్ను అన్నారని చెప్పి మీరందరూ నా మీద పడకండి. నేనైతే దొంగతనం చేయలేదు. నా మీద పెట్టకండి. మీరందరూ దొంగలు కాబట్టి నేను ఈరోజు ఎవరికి ఏ పని ఇవ్వాలనేది నేను ఇది చేస్తాను. దొంగల మధ్య ఉన్నాం కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఒక గజదొంగ వచ్చి దొంగల గురించి మాట్లాడుతుంది. ఈవిడే కదా ఇంట్లో మొదట దొంగతనాలు స్టార్ట్ చేసింది అని చెప్పేసరికి ఇంకా సంజన కూడా నవ్వడం స్టార్ట్ చేసింది. తనుజ నేనిక కుక్ చేయను. నా వల్ల కావట్లేదు. ఈ వెట్టి చాకిరీ నా వల్ల అవ్వట్లేదు. అందరూ నా మీదే పెడుతున్నారు. నాకేం ఆడడానికి కూడా ఈ కుకింగ్ వల్ల నేను బాగా స్ట్రెస్ అవుతున్నాను. రెడీ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసరికి తనుజ ఇంకా కుకింగ్ బాధ్యతలు తీసుకోదట. ఈ ఒక్కరోజు ఉంటుంది. ఆ తర్వాత నుంచి తను కుకింగ్ చేయక్కర్లేదని చెప్పేసి సంజన అన్నది. మరి ఓనర్స్‌లో ఎవరైనా కుక్స్ ఉన్నారా అని అంటే నాగార్జున గారు కరెక్ట్‌గా చెప్పారు. మీరెవరు ఓనర్స్ వంట చేయక్కర్లేదు. టాలెంట్స్ నుంచే వంట చేయాలని చెప్పారు. కాబట్టి మేము వంట చేయమని శ్రీజ గట్టిగా అరిచింది. అయితే సుమన్ శెట్టి నేను వంట చేయడానికి హెల్ప్ చేస్తాను. నాకు వంట రాదు. ఎవరైనా నేర్పిస్తే నేను హెల్ప్ చేస్తానని చెప్పి అనేసరికి సుమన్ శెట్టికి కుక్ బ్యాచ్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇది కూడా క్లీనింగ్ సెక్షన్‌లో 2 ఉండడం వల్ల గిన్నెలు తోముతూ క్లీనింగ్ సెక్షన్‌లో కూడా ఎక్కువ ఉండడం వల్ల నువ్వు 2 పనులు పెట్టుకోకు. 2 పనులు పెట్టడం వల్ల నువ్వు స్ట్రెస్ అయ్యి అందరి మీద అరుస్తున్నావు. నీకది ప్రాబ్లమ్‌గా ఉంది. నేను చూసాను. కాబట్టి నీకు రివీల్ చేస్తున్నాను. ఆ 2 పనులు పెట్టుకో క్లీనింగ్ సెక్షన్ వదిలేయ్ అని చెప్పేసి అన్నది సంజన. దీంతో రీతు నేను అలా అనట్లేదు అలా మాట్లాడుకుంటూ ఉండగా పొద్దున్న అక్కడ చెత్త పేరుకుపోవడం వల్ల సింక్‌లో అది తీయలేదని నువ్వు గట్టిగా అరిచావు. డిమాండ్ పవన్ మీద. అది నాకు నచ్చలేదు. నువ్వు నీ పని స్ట్రెస్‌లో మిగతా వాళ్ళని నువ్వు ఇంజెక్ట్ చేస్తున్నావు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. కాబట్టి నీకంత పని వద్దమ్మా. అందుకే నేను నిన్ను ఈ పని నుంచి పక్కకు పెడుతున్నానని చెప్పేసి అంటుంది. దీంతో రీతు ఏం మాట్లాడాలో తెలియక అక్కడ ఎప్పుడు నేను గట్టిగా మాట్లాడను. అక్కడ తుక్కు ఇరుక్కుపోయింది. కొంచెం చూసుకోవచ్చు కదా అన్నాను. అందులో తప్పేముంది? నేనే కదా వెసల్స్ క్లీన్ చేస్తున్నాను. నీరు నిలవుండిపోతే నాకు ప్రాబ్లమ్ అవుతుంది కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే కాసేపు డిస్కషన్ అయింది. ఇదంతా అయిన తర్వాత హరిత హరీష్ కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సాంగ్ వచ్చినా కూడా హరిత హరీష్ డల్‌గా నార్మల్‌గా ఉన్నాడు. మనీష్ కూడా కామ్‌గా కూర్చొని చూస్తున్నాడు. మిగతా టెనెంట్స్ అందరూ కూడా జోష్‌గా డాన్స్ చేశారు. ఈలోపు బిగ్ బాస్ పుల్ల పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు కూడా మంచి గ్రెస్‌తో ఉన్నారు. ఎందుకంటే శనివారం, ఆదివారం జరిగిన దానికి వీడియోస్ రివీల్ చేసిన దానికి ఒక్కొక్కరు మాట్లాడిన దానికి అందరూ కూడా పూర్తిగా మండిపోయినారని చెప్పాలి పచ్చిగా చెప్పాలంటే. అయితే మొట్టమొదటిగా వాళ్ళు రీతుని టార్గెట్ చేసి మనీష్ నామినేట్ చేయడం జరిగింది. రీతు నువ్వు ఆ సింక్‌లో ఆ తుక్కు ఏదైతే ఇరుక్కుపోయిందన్నావో అప్పుడు డిమాండ్ పవన్ మీద అంత గట్టిగా అరవడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు బాగా వాయిస్ రైజ్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాకది నచ్చలేదు అని చెప్పేసి మర్యాద మనీష్ అనటం జరిగింది. నేను ఎప్పుడూ చాలా కామ్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటాను. చాలా పని చేస్తున్నాను. అయినా కొంచెం కూడా ఇంట్లో వాళ్ళకి కన్సర్న్ ఉండదు. కానీ చెత్త ఇష్టం వచ్చినట్టు అందులో పడేయకండి. డస్ట్‌బిన్‌లో చెత్త వేసి పళ్ళెం పెట్టమన్నాను. అది కూడా ప్రాబ్లమ్ అయిందా? ఏంటి ఇలా ఉందని పవన్‌ని నేను తను నాకు క్లోజ్ కాబట్టి అరవడం జరిగింది. దానికి మీరెందుకు ఇంత అలా ఇది చేస్తున్నారు అనంటే, నువ్వొక టెనెంట్‌వి. ఓనర్స్ దగ్గర అలా అరవడం నాకు నచ్చలేదు. కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసన్నాడు. దీంతో డిమాండ్ పవన్ లేచి ఎప్పుడు ఏమీ అనదు. ఈరోజు కొంచెం కోపంలో ఏదో మాట్లాడింది. కన్సర్న్ చేయండి. కానీ నేను దీన్నంత సీరియస్‌గా అయితే నేను తీసుకోలేదు. నేను పర్సనల్‌గా తీసుకోలేదు అని చెప్పుకొచ్చాడు. నువ్వు తీసుకోలేదు కానీ మేము పర్సనల్‌గా తీసుకున్నామని చెప్పేసి మర్యాద మనీష్ అనడంతో ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం మిగతా ఎపిసోడ్‌లో ఎవరెవరు నామినేట్ అయ్యారనేది తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.